రాకడ సమీపిస్తుందని చెప్పండి. యేసయ్య రాకడ సమీపిస్తుంది. అందరూ అంతటా సిద్ధపడండి. అందరూ అంతటా సిద్ధపడండి. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే వెంబడిస్తాను. ఆయన రాకడలో మేమంతా ఎత్తబడేవారుగా ఉంటాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మీకు తెలుసా, మనల్ని సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయన దుఃఖపరచకండి. వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఆయన దుఃఖపడతాడు. మనలో ఉండడానికి వచ్చాడు. విమోచన దినం వరకు మన దేహంలో ఉంటాడు. ప్రభు నమ్మిన వాళ్ళు చేయెత్తండి. మీ ఆత్మలో పరిశుద్ధాత్మ ఉంటుంది. అందుకే సాతానుడు తెలివిగా ఒక్కొక్కరిని సోషల్ మీడియాకో పాపానికో లోకానికో అలవాట్లకు అలవాటు నెమ్మదిగా దేవుని రాకడ వస్తుంది. వీళ్ళు ఎత్తబడతారా? వీళ్ళని ఎత్తబడకుండా ఉండాలంటే నమ్ముకుంటే నమ్ముకున్నారు, చర్చికి వెళ్తే వెళ్ళారు, సభలకు వెళ్తే వెళ్ళారు. వీళ్ళు మారకూడదురా. వీళ్ళ గుండెల్లో పాపం ఉండాలి, వీళ్ళ మనసుల్లో పాపాన్ని ప్రేమించాలి, పాపం పట్ల ఆసక్తి పుట్టించి. మీకు తెలుసు పాపంలో ఏమీ లేదని. క్షణమాత్రం ఉండే పాపభోగముల కన్నా ప్రభు బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలనుకున్న మోషే వలె మనం బ్రతకాలి. హెబ్రీ పత్రిక 11:24 వచ్చిన ప్రకారంగా గనుకనే అపవాదైన సాతానుడి అంత్య దినాల్లో సొదొమ గొమొర్రాలో ఎలా అయితే వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, చీకటి కార్యాలు, హోమోసెక్షువల్ అని అపవిత్రమైనటువంటి రకరకాల చెడుతనంతో నింపి ఆ 2 పట్టణాలు దహనమైపోయి బూడిద అయిపోవడం కారణమై దురాత్మలే ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాయి. గనుకనే ఎవరికి దేవుడిచ్చిన ఆత్మీయ రక్షణను కాపాడుకుంటూ అనుదిన ప్రార్థనతో మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసినట్టు వాక్యం విని రీఛార్జ్ అవ్వండి. సత్యవాక్యం, తప్పుడు బోధలు చాలా ఉన్నాయి, వాటిని పక్కన పడేయండి. సత్యమైన వాక్యాన్ని వినండి. సత్య బోధలు, అపోస్తుల బోధను వినండి. అపోస్తుల సహవాసం కలిగి ఉండండి. ప్రార్థించుట యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెగక జీవించండి. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.